రైతులు పండించిన జొన్న పంట కొనుగోళ్లను పూర్తి ఏర్పాట్లు చేపట్టినట్లు అదనపు కలెక్టర్ శ్యామలాదేవి తెలిపారు. స్థానిక మార్కెట్లో సోమవారం మార్కెఫెడ్ ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ముందుగా తొలి రైతును సత్కరించి మిఠాయి అందించారు. అనంతరం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించారు. మార్కెట్ ఏడీ శ్రీనివాస్, అదేవిధంగా మార్కెఫెడ్ డీఎంకే ప్రవీణ్ రెడ్డి, అదేవిధంగా తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ శ్యామలాదేవి మాట్లాడుతూ 14% తేమ రేటు ఉన్న జొన్నలకు క్వింటాకు 3,180 రూపాయలు మద్దతు ధర ఇస్తున్నట్లు తెలిపారు. ఇది జిల్లా వ్యాప్తంగా 9 కేంద్రాలకు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. 66,900 ఎకరాల్లో జొన్న పంట సాగు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయని పేర్కొన్నారు. రైతులు పంటను దళారులకు అమ్మకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. ఈరోజు మన ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో జవార్ కొనుగోలు కేంద్రము ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి రైతు మన జిల్లాలో ఏర్పాటు చేసిన 9 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి రైతు దళారుల దేనికి లేకుండా మన మార్కెట్ యార్డ్లోనే పర్చేజ్ చేయాలని కోరుకుంటున్నాను. సో దీనికి మద్దతు ధరగా 3,180 రూపాయలు ఇచ్చారు. దానికి అంటే తేమ శాతం 14% ఉంది. సో ఆ తేమ శాతం ఉండేటట్టు చూసుకోవాలి వాళ్ళు. 14% కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే మద్దతు ధర మనకు గవర్నమెంట్ ఇచ్చిన దాని ప్రకారము ఉంటుంది కాబట్టి మనకు మొత్తము జిల్లా వ్యాప్తంగా 66,900 ఎకరాలకి అంటే జవార్ ఉన్నట్టు మనకు అగ్రికల్చర్ ద్వారా తెలియజేయడం జరిగింది. సో దానికి 100 మెట్రిక్ టన్స్ మనం కొనుగోలు చేయడం జరుగుతుంది. దానికి మన జిల్లా వ్యాప్తంగా 9 సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది ఇదే రోజు. సో అది బోత్ ఇచ్చోడ, ఇందరవెల్లి, నార్నూర్, జైనూర్, తాంసీ, బేలా అండ్ ఉట్నూరు. సో ఈ కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి రైతు ఉపయోగించుకొని కొనుగోలు కేంద్రాలను విక్రయించాల్సి